హలో అండి. ఎప్పుడూ ఒకటే టేస్ట్‌లో బిర్యానీ కాకుండా ఇలా గోంగూరతో చికెన్ బిర్యానీ ట్రై చేయండి. అసలు పుల్ల పుల్లగా బిర్యానీకే ఒక కొత్త టేస్ట్ తెచ్చేసింది. ఇలా ఒక్క ముద్ద వేడివేడిగా బిర్యానీ నోట్లో పెట్టుకోగానే ఆహా! పుల్ల పుల్లగా ఎంత కమ్మగా ఉందో. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. కానీ కొన్ని టిప్స్ పాటించాలి. దీనికోసం ముందుగా ఫ్రెష్‌గా గోంగూరను తెంపి కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా! కొన్ని బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్తే కడాయిలో కొద్దిగా నూనె వేసి, మీకు కావాల్సినంత కారంకి సరిపడగా పచ్చిమిర్చి, ఈ కట్ చేసి ఉంచుకున్న గోంగూరను వేసి మంచిగా కలిపితే అది దగ్గర పడి ఒక మంచి పేస్ట్‌లా తయారవుతుంది. దీన్ని ఒక్కసారి పప్పు గుత్తితో మ్యాష్ చేశారంటే మిక్సీ చేయాల్సిన అవసరం లేదు. మిక్సీ చేసేస్తే మరీ కనిపించకుండా ఉంటుంది. కొద్దిగా అక్కడక్కడ ఆకులు కనిపిస్తేనే బావుంటుంది. అయితే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా తయారు చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బండ పువ్వు, షాజీరా, ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం సోంపు, ఆ తర్వాత బిర్యానీ ఆకులు, ఇవన్నీ ప్లేట్లో తీసేసుకొని అన్నీ మనము మిక్సీ చేసేసి పౌడర్ రెడీగా పెట్టుకోవాలి. అయితే ఈరోజు నా దగ్గర కరెంట్ లేదు, అందుకని బండ పువ్వు, బిర్యానీ ఆకు కాకుండా మిగతా అంతా దంచేసి పౌడర్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఆ తర్వాత ముందు రోజు రాత్రే చికెన్ని క్లీన్ చేసేసుకొని ఓన్లీ ఉప్పు, పసుపు, కారం ఈ మూడింటితోనే బాగా కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. మార్నింగ్ అయ్యాక ఈ బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా పెరుగు, ఇందాక దంచుకొని ఉంచుకున్న గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా ఆకు ఇవి వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. బిర్యానీ చేసేటప్పుడు చికెన్‌కి ఇలా 2, 3 సార్లు కలపడం వల్ల మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ముక్కలకి బాగా మసాలా బాగా పడుతుంది. దీన్ని పక్కన పెట్టేసి ఆయిల్ వేసేసుకొని కొద్దిగానే నెయ్యి వేసుకున్నాను. దీంతో బిర్యానీ మంచి ఫ్లేవర్ ఉంటుందని. దీంట్లో ఇందాక మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్, బండ పువ్వు కూడా వేసేసి చికెన్ని బాగా కలిపేసి ఆల్మోస్ట్ ఒక 80% వరకు మంచిగా ఉడికించాలి. ఎందుకు ఉడికించాలి అంటే చెప్తాను మీకు తర్వాత. ఇప్పుడైతే దాంట్లో సరిపడా ఉప్పు, ఇంకొంచెం కారం తక్కువైందనిపించింది, కారం కూడా వేసేసుకొని ముక్కను చించితే చిరిగిపోవాలి ఈజీగా, అంతవరకు అంటే ఒక 70-80% వరకు మంచిగా ఉడికించాలి. ఆ లోపల మనము పక్కన వాటర్ పెట్టేసుకొని దాంట్లో మళ్ళీ గరం మసాలా ఐటమ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, లైట్గా కొత్తిమీర, ఉప్పు కూడా వేసేసుకొని నీళ్లు బాగా తెరలకాగించాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి కిలోకి దాదాపు 700 గ్రామ్స్ బియ్యం వేశాను. కొంచెం తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ముక్కలు బాగా ఉంటాయి కదా, అందుకని. మీకు కావాలంటే కిలోకి కిలో బియ్యం కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నూనె పైకి వచ్చి చికెన్ బాగా ఉడికింది కదా, ఇప్పుడు మనము ముందు ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేయాలి. ఇలా కాకుండా ముందే గోంగూర పేస్ట్ వేసామనుకోండి చికెన్ ఉడకడం చాలా కష్టమవుతుంది. పులుపుకి తొందరగా ఉడకదు కదా, అందుకని ముందే చికెన్ని ఒక 70% వరకు ఉడికించిన తర్వాత గోంగూర పేస్ట్ యాడ్ చేయాలి. ఇక్కడ రైస్ కూడా నాకు 80% వరకు ఉడికిపోయింది. ఇలా ఏదైనా జల్లిగంటతో వాటర్ లేకుండా ఓన్లీ బియ్యం మాత్రమే తీసుకొని చికెన్ పైన పరిచేసుకోవాలి. ఈ మిగిలిన 20% రైస్ చికెను దమ్ పెట్టేసిన తర్వాత చక్కగా ఉడికిపోతుంది. చూడండి బియ్యం ఎంత బాగా పొడువుగా మంచిగా ఉడికిపోయిందో. దీంట్లో మీరు కావాలంటే లేయరింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఓన్లీ బ్రౌన్ ఆనియన్స్ వేసాను అంతే. ఇప్పుడు చూడండి చికెన్, రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎందుకు బాగుంది అంటున్నానంటే గోంగూర పేస్ట్ వల్ల రైస్కి ఒకలాంటి మంచి పులుపు వచ్చింది. నిమ్మకాయ రసం ఏమీ వేయకుండానే కమ్మగా ఉంది. అసలు గోంగూర చికెన్ బిర్యానీ ఇలా చేసుకోండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మా ఇంట్లో అయితే ఒక్క మెతుకు కూడా వదిలేయకుండా తినేశారు. అందరికీ బాగా నచ్చింది, నాకు మరీ నచ్చింది. సో తప్పకుండా ఇలా గోంగూర చికెన్ బిర్యానీ చేసుకొని వేడి వేడిగా తినండి. మీ సండేని సూపర్ స్పెషల్గా చేసేసుకోండి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత టేస్టీ మంచి రెసిపీకి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.